అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు దత్తపీఠ ఉత్తరాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వార్యుల దివ్య సమక్షంలోని శ్రీ గణపతి సత్యనారాయణానంద స్వామి ఆశ్రమము దుండిగల్ నందు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజున 40 నుండి 50,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారని అంచనా. 30వ తారీఖు నుండి 6వ తారీఖు శ్రీరామనవమి వరకు ఉత్సవాలు జరుగుతాయని, స్వామివారిని దర్శించుకోవడానికి బెంగళూరు, మైసూరు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. దుండిగల్లోని గురుదత్త స్వామి బంగారు పాదకులు ఉగాది రోజున ప్రజలకు దర్శనమిస్తాయి. గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ, విశ్వావసు నామ సంవత్సరం వినటానికి ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం 50% మంచిగా ఉంది. కొంచెం పాపగ్రహాలు ఉన్నాయి, పుణ్యగ్రహాలు మరియు పాపగ్రహాలు సమంగా ఉన్నాయని, సంవత్సరం మొదట్లోనే ఎన్నో భూకంపాలు, ప్రళయాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా తగ్గుతాయని ఆశిస్తున్నాను. సంవత్సరం శుభంగా ఉండాలని కోరుతున్నాను. శుభాన్ని తెస్తుందని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. కొత్త కార్లు కొనేవారు రోడ్లపైన కొద్దిగా నెమ్మదిగా వెళ్లడం మంచిదని, అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, దానిని దృష్టిలో పెట్టుకుని నడపాలని అన్నారు. అన్ని దేశ ప్రజలకు కూడా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో చూడాలని, ఆ దేవుని కృప అందరిపైన ఉంటుందని జై గురుదత్త అని అన్నారు. సైలెన్స్ ప్లీజ్. అమ్మా దయచేసి నిశ్శబ్దం పాటించాలి. త్వరగా రావాలి. దయచేసి త్వరగా రావాలి. నడవండి. ముందుగా హెచ్చరించండి. ఇంకా ఎండలో జనం ఉన్నారు. స్వామి గారు పొద్దు నుంచి కూర్చునే ఉన్నారు. దయచేసి త్వరగా రావాలి. మా ఎండలో జనం ఉన్నారు. దయచేసి త్వరగా లైన్లో వచ్చేవారు దయచేసి త్వరగా రావాలమ్మా. ముందుగా నెట్టించండి. నుంచోడిపోవద్దు లైన్లో.
విశ్వావసు నామ సంవత్సరం. అందరికీ శుభాశీస్సులు. అచ్చయ్యనుడు శుభాశీస్సులు. మన కొత్త సంవత్సరం ఉగాది. ఉగాది పేరే విశ్వావసు నామ సంవత్సరం. శుభంగా ఉంది, వినటానికి బాగుంది. ఈ సంవత్సరం మనకు ఒక 50% మంచిది, సగం మంచిది, సగం కొంచెం పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు, పాపగ్రహాలు రెండు ఉన్నాయి. సగం సగం అనుభవించక తప్పదు. ప్రారంభంలోనే మనం ఎన్నో భూకంపాలు, ఎన్నో ప్రళయాలు, మనం చిన్న చిన్న ప్రళయాలు చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా తగ్గుతాయి అనే ఒక నమ్మకంతో ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాన్ని మనం కోరుతున్నాం. అట్లనే శుభాన్ని తెస్తుంది అనే ఒక నమ్మకంతో మనము స్వామిని ప్రార్థన చేస్తున్నాం. మనకిప్పుడు ప్రారంభంలో ఈ ఉగాది నుంచినే మనకు ఈ సంవత్సరం ప్రారంభమైంది. మన హిందూ క్యాలెండర్ సమాచార ప్రకారంగా, హిందూ సనాతన ధర్మ ప్రకారంగా ఈ మనం ఉగాదిని ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈరోజు మంచి బుద్ధితో ఇష్టదేవతల్ని అందరూ కూడా కొలుచుకోండి. శుచిగా మంచి వస్త్రాలు వేసుకొని అందరూ కలిసి, ఇంట్లో అందరూ కలిసిగా సమాధానకరంగా శాంతిగా కార్యక్రమాన్ని అందరూ ఆ ఇష్టదేవతల ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి, పెద్దల్ని గౌరవించండి అని చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఈ కాలంలో మనం ఈ స్పీడ్గా వెళ్ళేది, చాలా యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కొత్త కార్లు కొనుక్కున్న వాళ్ళకి కానీ, కొత్త మోటార్ బైకులు ఉండేటువంటి వాళ్ళకి కానీ, బైకులు ఉండేవాళ్ళు ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దండి. సమాధానకంగా రూల్స్ పాటిస్తూ మీరు కార్యక్రమాన్ని మరి మనం ప్రయాణాన్ని చేయండి అని చెప్పి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నారు స్వామీజీ. ఈ సంవత్సరం మనము ఈ వేప పుష్పము మరి బెల్లము అంటే 6 రుచులను తీసుకునేటువంటి పద్ధతి స్వామికి నైవేద్యం పెట్టి ఆరోగ్యాని కోసరం, బుద్ధి కోసరం, వజ్రదేహం కావాలనే ఒక నమ్మకంతో స్వామిని ప్రార్థన చేస్తూ విశ్వవసు నామ సంవత్సరం ఆ స్వామికి మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ శుభం కలగని అందరికీ కూడా
అన్ని దేశాలకు, అన్ని ప్రజలకు, భూతాలకి, అందరికీ కూడా సమస్త సన్మంగళాన్ని కలగని అని మళ్ళీ ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.